హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్తా సమాధానం మాది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కలిత అనేటువంటి 37 ఏళ్ల మహిళ సాధారణ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ, పాచి పనులు చేసుకుంటూ, వంట పనులు చేసుకునేటువంటి 37 ఏళ్ల కలిత అనేటువంటి మహిళ గత 27 సంవత్సరాలుగా అదే వృత్తిలో కొనసాగుతూ బీజేపీ పార్టీ తరపున పోటీ చేయడమే కాక సమీప తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన 12,000 ఓట్ల పైచిలకు మెజారిటీ తోటి గెలవడం అనేటువంటిది ఒక అసాధారణ విషయంగా మనం తెలియజేసుకోవచ్చు. ఎవరైనా సరే డబ్బు పలుకుబడి ఒక వేవ్ ఉంటే ఒక పిఎంఓ సీఎంఓ లేదంటే ఒక ఎంపీనో ఎమ్మెల్యే కావడం అనేటువంటిది సర్వసహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ గత 20 ఏళ్ళుగా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా సాధారణ పనులు చేసుకుంటూ ఇళ్లల్లో వంట పనులు మరియు పాచి పనులు చేసుకునేటువంటి కలిత అనేటువంటి మహిళ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే గాక 12,000 భారీ మెజారిటీ తోటి గెలవడం అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏది నిజమంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నది ఎంతైతే నిజమో, పట్టుదల, స్వయం కృషి, అదేవిధంగా ఒక అంకిత భావం కనుక కలిగితే ఎమ్మెల్యేలు కూడా అవుతారనేటువంటిది కూడా నిజం. ఇదే నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ వ్యూస్ని మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.